సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తర్వాత కాస్త కిందికి దిగి వచ్చినప్పటికీ నిన్నటితో పోలిస్తే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ఇన్వెస్టర్స్ కి రక్త కన్నీరు తెప్పించింది ఈ స్టాక్ మార్కెట్లు పూర్తిగా పడిపోవడంతో. తర్వాత ఈ రోజు మార్కెట్లు పుంజుకుంటున్నాయి. అమెరికాలో 2 సంవత్సరాల తర్వాత అత్యంత దారుణంగా మార్కెట్లు పడిపోయినా దేశీయంగా మాత్రం ప్రస్తుతం ఆ ప్రభావం కనిపించడం లేదు. ఈరోజు అంటే ఆగస్టు 6న మార్కెట్ ప్రారంభం కావడంతోనే ఇండెక్స్లు పైకి కదిలాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకు ఎగబాకి 79,972 పాయింట్ల వరకు చేరుకుంది. తర్వాత కాస్త కిందికి దిగి వచ్చి ప్రస్తుతం అంటే 10 గంటల సమయానికి 79,670 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 280 పాయింట్లుగా పెరిగింది. 24,340 స్థాయిలోకి ట్రేడ్ అవుతోంది. నిన్న పూర్తి స్థాయిలో ఇటు 3 అంశాలు, ఒకటి అమెరికాలో ఆర్థిక మాంద్యం కారణంగా, తర్వాత జపాన్ మార్కెట్ పూర్తిగా పడిపోవడం కారణంగా, ప్రస్తుతం మరొక అంశం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ కారణంగా. 3 కారణాల వల్ల స్టాక్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. నిఫ్టీ సుమారుగా 1800 పాయింట్గా పడిపోయింది. ఇక నిఫ్టీ 450 పాయింట్లు, సెన్సెక్స్ సుమారుగా 1600 పాయింట్గా పడిపోయింది. దీనికి సంబంధించి తాజాగా మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో అంటే ఈ వారం రోజుల్లో మరొక ఎటువంటి పరిణామం మనం చూడబోతున్నాం, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, సో ప్రజెంట్ అయితే కొంత కోలుకున్నట్టుగానే కనబడుతోంది సిచ్యువేషన్. సో తర్వాత ఏ రకంగా ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? నిన్న మనం చూస్తే కనుక మార్కెట్ లో రక్తపాతం జరిగిందని చెప్పొచ్చు. ఇన్వెస్టర్స్ సంపద దగ్గర 15 లక్షల రూపాయలు కోల్పోయారు నిన్న ఒక్క రోజులోనే. అయితే అదే పరిస్థితి కొనసాగుతుందా అనే భయాందోళనలు ఈ రోజు ఉదయం కూడా కొనసాగినాయి. కానీ అనూహ్యంగా ఉదయం మార్కెట్లు ఓపెన్ అవడమే లాభాలతోటి ప్రారంభమైంది. 1200 సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకు రైజ్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారు 800-900 పాయింట్ల మధ్యలో ఎక్కువలో కదలాడుతుంది. సో ఇదే ట్రెండ్ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే దేశీయంగా ఇన్వెస్టర్స్ పెద్దగా దీని మీద టెన్షన్ పడుతున్నట్టుగా కనిపించడం లేదు. అమెరికాలో అయితే యాక్చువల్ గా మార్కెట్ బాగా డౌన్ లో ఉంది. అమెరికా యుఎస్ మార్కెట్లు అయితే కనుక చూసుకుంటే చాలా కనిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయండి. అయినా కూడా యుఎస్ మార్కెట్ల ప్రభావం మన మీద కొంచెం ఈ రోజు తగ్గిందని చెప్పొచ్చు. నిన్నొక్కసారిగా ఏంటంటే శుక్రవారం బాగా మార్కెట్లు పడిపోవడంతో ఆ భయాందోళనతో కొంత విదేశీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళడంతో నిన్న కొద్దిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నమాట వాస్తవం. ఈ రోజు మాత్రం దాని నుండి కొద్దిగా రికవరీ అయింది మన దేశీయ మార్కెట్లను మాత్రం మనం చెప్పుకోవచ్చండి. సో అంటే దీని ప్రభావం మరిన్ని అంటే ఈ రకం కంటిన్యూ అవకాశం ఉందా? ప్రజెంట్ అయితే మనం కొంచెం ఉపశమనంగా కనబడుతుంది స్టాక్లో, కొంత షేర్స్ హోల్డర్స్ కావచ్చు ఎవరైనా కూడా. ఇది రకమైన కంటిన్యూ అవకాశం ఉందా? అవునండి, యాక్చువల్గా ఏంటంటే మన దేశ పరిస్థితుల విషయానికి వస్తే కనుక రిజర్వ్ బ్యాంకు సమావేశం ఈ రోజు స్టార్ట్ అవబోతుందండి. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవృద్ధి కమిటీ ఒకటి సమావేశం అవబోతుంది. రిజర్వ్ బ్యాంకు రెపో రేట్లను తగ్గించే పరిస్థితి ఉంది అని చెప్పి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇది కూడా మనకి గుడ్ సైన్ గా అనిపించిందండి. సో ఇన్వెస్టర్స్ ఆ దిశలో ఇన్వెస్ట్మెంట్ కోసం కొంచెం ముందుకు వస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ సమావేశాల్లో జరిగే నిర్ణయాలు 8వ తారీఖున మనకి బయటపడతాయి. అంతవరకు కూడా పాజిటివ్ గానే ప్రజలు ఆలోచించే అవకాశం కనబడుతుంది. అలాగే కంపెనీలు కూడా ఇస్తున్న రిజల్ట్స్, మొదటి త్రైమాసిక ఫలితాలను ఇస్తున్నాయి కంపెనీలు. ఆ రిజల్ట్స్ కూడా కొంచెం ఫేవర్ గా ఉండడంతో కొంచెం ఇన్వెస్ట్మెంట్ సైడ్ ప్రజలు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక అమెరికా మార్కెట్ డౌన్ అయినప్పుడు కూడా మన మార్కెట్లు బాగున్నాయి అన్న ఉద్దేశంతో కొంత ప్రజలు ఉన్నట్లుగా కనిపిస్తుందండి. ఇదే కొంచెం పాజిటివ్ వేలోనే నడిచే అవకాశం ఉంది. అంటే నిన్న పడిపోయినంత భారీ స్థాయిలో అయితే ఈ వారంలో మార్కెట్ పడకపోవచ్చు. ఈ వారంలో మార్కెట్ నిదానంగా కదులుతూ ఉండొచ్చు. మరీ భారీ స్థాయిలో పెరగకపోయినా కూడా కొంతవరకు పెరుగుతూనే ఉండొచ్చుగా తప్పితే భారీ స్థాయిలో పడిపోయే అవకాశం అయితే కనిపించడం లేదండి. రైట్ వర్మ. సో మొత్తం మీద స్టాక్స్ మరొకసారి పురోగమనాన్ని సాధించాయి. గతంలో అంటే నిన్న పూర్తి స్థాయిలో చాలా ఘోరాతిఘోరంగా స్టాక్స్ పడిపోయాయి. అంటే సెన్సెక్స్ సుమారుగా 1500 పాయింట్లకు దిగజారిపోయింది. నిఫ్టీ 450 పాయింట్లకు దిగజారింది. సో ప్రస్తుతం అన్ని కూడా కొంత ముందుకు కొనసాగుతున్నాయి. సుమారుగా ఈ సమయానికి 10 గంటల సమయం కావస్తున్న నేపథ్యానికి నిఫ్టీ, సెన్సెక్స్ నిన్నటి కంటే కొంత పుంజుకున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆర్టీ ద్వారా అనిల్ మాట్లాడుతున్నారు. ఆయన స్టాక్ నిపుణులు కావచ్చు, ఒకసారి వారితో ఏం మాట్లాడారో చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. మేజర్ కారణాలు వచ్చి అంతర్జాతీయ
పరిస్థితులే తప్ప మన డొమెస్టిక్ సిట్యుయేషన్ అయితే ఏమీ కాదు. మనం అనుకున్నట్టే ఇది ఒకటి జపాన్ క్యారీ ట్రేడ్ వల్ల మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ జపాన్‌లో మళ్ళీ జపనీస్ యెన్ యొక్క కరెన్సీ వాల్యూ పెరగడం వల్ల సైమల్టేనియస్‌లీ యూఎస్‌లో రిసెషన్ ఫియర్స్ వల్ల వచ్చిన ఇది. బట్ కాకపోతే మీరు చూస్తే మనం అనుకున్నట్టే వేరే మార్కెట్స్‌ని కంపేర్ చేసుకుంటే వెదర్ జపాన్‌నే గానీ, వెదర్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ చూసుకున్నా, యూఎస్ మార్కెట్స్ చూసుకున్నా కానీ వాటికన్నా కూడా మన డొమెస్టిక్ మన ఇండియన్ నిఫ్టీ వచ్చేసి ఆర్ మన ఇండియన్ మార్కెట్స్ బెటర్ పెర్ఫార్మ్ చేసాయి. అంటే ఒక వన్ మెజర్ ఏంటంటే ఒక స్టాక్‌కి వెన్ కంపేర్ టు ఒక స్టాక్ గాని, ఒక ఇండెక్స్‌కి కానీ వేరే వాటికన్నా మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ పెరిగాయి. బట్ తగ్గినప్పుడు కూడా తక్కువ తగ్గాయి. సో, మనది ఓన్లీ లెస్ థాన్ 3% పడింది నిన్న. అండ్ మర్చిపోకూడదు ఏందంటే ఇంత వాల్యూ డిస్ట్రక్షన్ అయింది అని మనం అనుకుంటున్నాము. బట్ స్టిల్ ఈ ఇయర్ టు ద డేట్ 30%, 25-30% మార్కెట్ ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చింది. నిన్నటిది తక్కువ తీసుకున్నా సరే. సో, ఇట్లాంటివి అనేది నార్మల్. కంటిన్యూయస్‌గా పెరగడం అనేది ఇంపాసిబుల్. సో, ఇది మన వల్ల కాకపోయినా, డొమెస్టిక్ సిట్యుయేషన్ వల్ల కాకపోయినా రెస్పాన్స్ అంతర్జాతీయ పరిణామాల వల్ల జరిగినా గానీ ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే కొన్ని స్టాక్స్ ఏవైతే అన్‌యూజువల్‌గా అంటే బేస్ లేకుండా కూడా పెరిగే స్టాక్స్ అన్నింటికి కరెక్షన్ వచ్చే అవకాశాలున్నాయి. సో, నిన్న వచ్చిన దానివల్ల చాలామంది ఎవరైతే డబ్బులు క్యాష్‌తో వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళు చాలా కొత్త స్టాక్ అంటే మంచి కరెక్ట్ అయిన స్టాక్‌లో కరెక్ట్ వాల్యుయేషన్‌లో ఎంటర్ అయ్యారు. సో, దిస్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ. నేను నిన్న పొద్దున కూడా చెప్పాను. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న స్టాక్ నిన్న డిస్కౌంట్‌లో దొరుకుతది. కొనండి అని. సో, ఇవాళ కూడా చూసుకుంటే ఇవాళ ఆల్రెడీ మనకు గ్యాప్ అప్ అంటే పాజిటివ్‌గా మార్కెట్ పెరగొచ్చు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ పాజిటివ్‌లో ఉంది. ఒక 1%. దానికన్నా ఇంపార్టెంట్ ఏందంటే జపనీస్ నిక్కీ 225 ఏదైతే ఉందో ఇవాళ ఆల్రెడీ 8.8-9% పెరిగింది. సో, మోర్ ఆర్ లెస్ డే బిఫోర్ యెస్టర్‌డే నిన్నటి జపనీస్ మార్కెట్ లాసెస్ అన్నీ మోర్ ఆర్ లెస్ వైప్ ఔట్ చేసి మళ్ళీ వచ్చింది. రీజన్ ఏంటంటే ఆహ్, అంటే జపనీస్ అంటే రియలైజ్ అయ్యారు. అండ్ ఆల్సో అమెరికాలో కూడా మనం చూసుకుంటే కొంచెం రికవరీ వచ్చింది డే బిఫోర్ నిన్న. రీజన్ మన అమెరికన్ ఫెడ్ ఏదైతే ఉందో ఆర్‌బీఐ లాగా ఈక్వలెంట్ అమెరికన్ ఫెడ్, యూఎస్ ఫెడ్ అంటాము. అది అనుకున్న దానికన్నా ఎక్కువ ఫాస్ట్‌గా తొందరగా రేట్ కట్ చేయొచ్చు. అండ్ వాల్యూమ్ గూడా. మనం అందరూ ఏమనుకున్నారంటే స్లోగా 0.25% పర్ క్వార్టర్ మెల్లిగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అనుకున్నాము. కానీ స్ట్రెయిట్ అవే 0.5% పెంచొచ్చు. అండ్ దట్ టూ ఎక్కువ రోజులు ఆగకుండా ఇమ్మీడియేట్‌గా కూడా చేసే అవకాశం ఉంది అని ఇండికేషన్స్ వచ్చాయి. సో, అందుకే రికవరీ ఉండింది. బట్ ఈ రికవరీని అంత తొందరగా నమ్మకూడదు. రీజన్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్‌లో విక్స్ ఏదైతే వోలటిలిటీ ఇండెక్స్ అంటామో అది ఇంకా వెరీ హై ఉంది. నిన్న ఒక్కరోజే 6 పాయింట్స్ పెరిగింది. క్లోజ్ టు 22 ఉంది. యాక్చువల్లీ విక్స్ 10 కన్నా తక్కువ ఉంటే ఐడియల్ అనుకుంటాం మనము. 10 కన్నా ఎక్కువ ఉండడం అనేది ఎప్పుడూ ఎక్కువే. ఈవెన్ యూఎస్‌లో కూడా నియర్లీ లాస్ట్ ఫ్యూ డేస్‌లో 100% విక్స్ పెరిగింది. సో, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అంటే ఇప్పటివరకి రికార్డెడ్ హిస్టరీలో థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ అంత హై ఉండింది యూఎస్ మార్కెట్. సో, ఈవెన్ దో ఇవాళ మార్కెట్ పాజిటివ్‌గా ఉన్నా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మనం పెర్ఫార్మ్ చేయని స్టాక్స్ మనం ఏదైతే వదిలేసుకుందాం అనుకున్న స్టాక్స్‌ని అమ్మేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఒక ఫ్యూ డేస్ అప్స్ అండ్ డౌన్స్ ఈ వొలటిలిటీ వెరీ హై ఉంటుంది. ఇవాళ పాజిటివ్ కూడా ఉన్నా గానీ యూజువల్లీ ఇలాగే జరుగుతుంది. పెద్ద మేజర్ కరెక్షన్స్ ముందు 1, 2 కరెక్షన్స్ జరుగుతాయి. మళ్ళీ ఒక రోజు గ్యాప్ అప్ వస్తుంది. మళ్ళీ ఫ్యూ డేస్ మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది. సో, బెటర్ బీ కేర్‌ఫుల్ విత్ అంటే గ్యాప్ అప్ వచ్చింది కదా! ఏదో కొత్త స్టాక్ ఇప్పుడు సడెన్‌గా 5% పెరిగింది, 10% పెరిగిందని ఎంటర్ అవ్వడం కన్నా కొంచెం కాషియస్‌గా ఉండడం బెటర్ ఇవాళ. రీజన్ ఏంటంటే అన్ని స్టాక్స్ బంగ్లాదేశీ మార్కెట్ పైన డిపెండెంట్ లేవు. కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ వీఐపీ ఇండస్ట్రీస్ ఉంది. వాళ్ళకి బంగ్లాదేశ్‌లో ఫ్యాక్టరీ ఉంది. మేజర్ ప్రొడక్షన్ బంగ్లాదేశ్ నుంచి అవుతుంది. అలాగే మ్యారికో లిమిటెడ్ విచ్ ఈస్ పారాషూట్ పేరెంట్ కంపెనీ. దానికేంటంటే 20-30% రెవెన్యూస్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్. అందులో నియర్లీ 50%, 44% బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. సో, ఇట్లా ఒక 10-12 కంపెనీస్ ఉన్నాయి. ఏవైతే బంగ్లాదేశ్ నుంచి ఐదర్ ప్రొడక్షన్ చేసుకుంటాయి ఆర్ బంగ్లాదేశ్ మార్కెట్‌లో వాళ్ళ అంటే మేజర్ షేర్ ఉందో అట్లాంటి ఎక్కువ స్టాక్స్ లేవండి. 10-12 స్టాక్సే ఉన్నాయి. విచ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. బట్ అదర్‌వైజ్ ఇది మైనర్ గానే బంగ్లాదేశ్‌ది మన పైన యాక్చువల్లీ పాజిటివ్‌గా అదర్ సైడ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈస్ ఎ మేజర్ టెక్స్‌టైల్ హబ్. సో, టెక్స్‌టైల్ హబ్ కాబట్టి
అండ్ ఆల్సో వెరీ కాంపిటేటివ్ మార్కెట్. సో ఇప్పుడు కొన్ని రోజులు ఎన్ని రోజులు ఎఫెక్ట్ ఉంటుందో తెలీదు. బంగ్లాదేశ్ మళ్ళీ నార్మలైజేషన్ కండిషన్ అక్కడ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ గాని, మళ్ళీ ప్రొడక్షన్ సిట్యుయేషన్ ఎన్ని రోజుల్లో అవుతుందో తెలీదు కాబట్టి, మన ఇండియన్ డొమెస్టిక్ టెక్స్టైల్ మార్కెట్‌కి వెదర్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అపెరల్ మార్కెట్స్ అంటాం కదా! చాలా స్టాక్స్‌కి యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ టైమ్ నౌ. దే కెన్ రీక్యాప్చర్ దేర్ మార్కెట్. సో 2 ఉన్నాయి. అటు నెగెటివ్ కొన్ని స్టాక్స్‌కున్నాయి. పాజిటివ్ కూడా క్వైట్ ఎ ఫ్యూ స్టాక్స్‌కి ఉన్నాయి. ఏంటంటే మనం చూస్తున్నాం ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో వాల్యుయేషన్స్ ఆర్ వెరీ హై. పీఈ చూసుకుంటే చాలా హై ఉంది. బట్ కొన్ని స్టాక్స్ స్టిల్ జస్టిఫై చేస్తున్నాయి. పడిపోయినయి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు వాల్యుయేషన్స్ ఎక్కువున్నాయని. నిన్న పడిపోయినప్పుడు ఏంటంటే దే రియలైజ్డ్ ఇట్స్ ఎ గుడ్ వాల్యూ పడిపోయింది అని తీసుకున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ అంటే నార్మల్ మెథడే. సో ఇవాళ కూడా కొన్ని ఏవైనా రికవర్ అయితే మాత్రం ఎక్కడైతే మీ అండర్ పర్ఫార్మెన్స్ మీకు డౌట్‌ఫుల్ ఉందో వాటిని ఎగ్జిట్ కావాలి ఇవాళ ఐడియల్‌గా. ఎగ్జిట్ అయిపోయి అంటే మళ్ళీ ఫ్రెష్‌గా మీకు అంటే వేర్ యూ సీ గుడ్ వాల్యూ వాటిలో ఎంటర్ అవ్వడం చాలా మంచిది. ఇవాళ గ్యాప్ అప్ వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్‌లో ఎండ్ అవ్వచ్చు మార్కెట్ ఇవాళ. బట్ స్టిల్ ఆ నెగెటివ్ సెంటిమెంట్, బేరిష్ సెంటిమెంట్ అనేది ఇంకా మొత్తం పోలేదు. నిన్న అది కూడా జరగడానికి ఇంకో కారణం ఏంటంటే నిన్న చూసుకుంటే ఎఫ్ఐఐస్ క్లోజ్ టు 10,300, 10,400 కోట్ల వర్త్ స్టాక్స్ అమ్మేశారు. ఎట్ ద సేమ్ టైమ్ 9,400, 9,500 కోట్ల వరకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొన్నారు. సో దగ్గర దగ్గర అంటే ఎఫ్ఐఐస్ డిపెండెన్స్ లేకుండా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్సే మోర్ ఆర్ లెస్ మనం కొనేసి మార్కెట్‌ని రికవర్ చేసాం. ఇది ఎన్ని రోజులు జరుగుతుందనేది తెలీదు. బట్ ఈ ఇది మాత్రం పాజిటివ్ సెంటిమెంట్, పాజిటివ్ యాస్పెక్ట్ ఆఫ్ మన స్ట్రాంగ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేది మనది పాజిటివ్ యాస్పెక్టే. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. వెన్ కంపేర్ టు చుట్టూతా జరుగుతున్న ఏమంటారు అన్‌స్టెబిలిటీ ఏదైతే ఉందో అన్ని కంట్రీస్‌లో వెదర్ గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం ఉంది ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్యలో. అండ్ యూఎస్ మార్కెట్స్ బాలేవు. అండ్ యూకేలో డొమెస్టిక్ వయలెన్స్ చాలా హై అయిపోయింది. చాలా చుట్టూతా అన్ని పాకిస్తాన్‌లో గాని, ప్రతి చోట ఇలా జరుగుతున్నా గాని ఇండియన్ మార్కెట్‌కి స్టిల్ వి ఆర్ డొమెస్టికల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ కన్జంప్షన్ డ్రివెన్ మార్కెట్. అండ్ మన కంపెనీస్ కూడా మన డూయింగ్ గుడ్ ఇన్ ఔట్ సైడ్. అండ్ ఈవెన్ ఇండియా ఈస్ గ్రోయింగ్ గుడ్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఐ థింక్ స్టేబుల్ ప్రభుత్వం కూడా ఉండింది ఇప్పుడు. సో దానివల్ల ఆ కాన్ఫిడెన్స్ అనేది వెరీ హై. సో మీరన్నట్టు మన వాళ్ళు అంత ఎక్కువ భయపడట్లేదు. రీజన్ ఇంకోటేంటంటే డొమెస్టిక్ మన ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే గానీ, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ నాట్ ఫియరింగ్ అంటే మార్కెట్ పడిపోతే మేము కొంటాం. బయట వాళ్ళు అమ్మేస్తే మేము కొంటాం అనే ధైర్యంతో ఎస్ఐపి ద్వారా గానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు స్ట్రాంగ్‌గా. ఇంతకుముందు కన్నా కూడా ఇన్వెస్ట్ చేసేయడానికి కూడా ఆప్షన్స్ పెరిగాయి. చాలా కంపెనీస్ ఇప్పుడు లిస్టింగ్‌కొచ్చాయి. సో బేస్ పెరిగింది. మనం మర్చిపోకూడనిది ఏందంటే ఇంత వాల్యూ డిస్ట్రక్ట్ అయినా దాంతో పాటు ఎవ్రీ వీక్ మీరు చూస్తే కొత్తగా లిస్ట్ అవుతానే ఉన్నాయి కంపెనీస్. సో దేర్ ఈస్ ఇన్వెస్టబుల్ ఆపర్చునిటీస్ పెరుగుతానే ఉన్నాయి. సో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్‌కి ఎగ్జిస్టింగ్ కంపెనీస్‌లో వాల్యుయేషన్స్ పెరుగుతా ఉన్నాయి. బికాజ్ మన వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. సేమ్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అటువైపు చూసుకుంటే మీరు ఇన్వెస్టర్స్ స్టాక్స్‌లో చేయకూడదు అంటే డొమెస్టిక్ బాండ్స్‌లో. సో అటువైపు మీ మోర్ ఆర్ లెస్ యీల్డ్స్ 7, 8 మధ్యలో ఉన్నాయి. అండ్ ఇన్‌ఫ్లేషన్ కూడా మోర్ ఆర్ లెస్ అదే రేంజ్‌లో ఉన్నప్పుడు దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ డెట్ అని. అందుకోసమే ఇన్వెస్టర్స్ కూడా ఈక్విటీ వైపు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. లేకపోతే డెట్‌లో పెడితే మోర్ ఆర్ లెస్ మీ డబ్బులు వాల్యుయేషన్ ఇన్‌ఫ్లేషన్ తగ్గట్టే ఉంటుంది గానీ పెరగదు లాంగ్ టర్మ్. సో అందుకే ధైర్యంగా ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇన్వెస్టర్స్ కూడా ధైర్యంగా ఈక్విటీస్‌లో పెడుతున్నారండి. అది ఐ థింక్ అది మేజర్ రీజన్ యాక్చువల్లీ. ఇప్పుడు చూసుకుంటే మీరు నిన్న చూసిన మనం ఫ్యూ డేస్ నుంచి చెప్తున్నాము. యూజువల్లీ డిఫెన్సివ్ స్టాక్స్ లైక్ ఇప్పుడు కూడా ఇవాళ కూడా కన్సంప్షన్ స్టాక్స్ నిన్న కూడా మీరు చూస్తే ఓన్లీ 3, 4 కంపెనీలే పాజిటివ్‌లో ఉన్నాయి. నిఫ్టీ 50లో 50లో 4 కంపెనీలే పాజిటివ్ ఉన్నాయి. అందులో హెచ్‌యుఎల్ ఒకటి, నెస్లే ఒకటి, టాటా కన్స్యూమర్ గాని 3 కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్. సో డైలీ కన్సంప్షన్ అయితే ఆగదు. ఎంత మార్కెట్ రిసెషన్ అయినా ఏమైనా గానీ డైలీ కన్సంప్షన్ ఫుడ్ తినే వస్తువులు, రోజు వాడే షాంపూలు ఇవైతే మనం ఆపేది లేదు. సో అందుకోసమే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇవాళ కూడా స్టిల్ దో మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినా గానీ ఈ స్టాక్స్ మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశాలున్నాయి ఇవాళ కూడా. అండ్ ఇంపార్టెంట్ ఏందంటే నేను చూసుకున్న బ్యాంకింగ్ సెక్టర్ కూడా మీరు ఫిన్ నిఫ్టీ చూసుకున్నా రెసిలియంట్‌గా ఉండింది. బికాజ్ మన బ్యాంక్స్ వర్ డూయింగ్ గుడ్. సో బయట ఏం జరుగుతున్నా గానీ నిన్న 50,000 అనేది ఫిన్ నిఫ్టీ స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేసి అలాగే ఉండింది. సో దట్స్ ఎ గుడ్ సైన్. హోప్‌ఫుల్లీ ఇవాళ కూడా అలాగే ఉండి ఇవాళ మళ్ళీ పాజిటివ్ ఉండొచ్చు దాంట్లో. అండ్ ఇండివిడ్యువల్ స్టాక్స్ కోసం కొన్ని ఈవెన్ స్టిల్
టుడే ఆల్సో కొన్ని స్టాక్స్ మంచి అవకాశాలు ఉన్నాయి, వీటిలో ఎంటర్ అవ్వచ్చు. ఒకటి డాబర్ అండి అనేది ఎఫ్ఎంసీజీ కూడా, అది కూడా. సో 634 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది, 670 675 వరకు కూడా ఈ ఫ్యూ డేస్లో వీ కెన్ సీ అండి. అలాగే ఆల్కెమ్ ల్యాబ్స్ ఒకటి కరెంట్లీ 535 దగ్గర ట్రేడ్ అవుతుంది, 5300 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం 5500 600 వరకు వెయిట్ చేయొచ్చు. అండ్ అనదర్ ఎఫ్ఎంసీజీ అసెట్ కంటిన్యూస్లీ ఫ్యూ డేస్ నుంచి చెప్తున్నాను, టాటా కన్జ్యూమర్ స్టిల్ యూ కెన్ ఎంటర్. 1199 దగ్గర ఉంది, 1250 1275 వరకు చేయొచ్చు షార్ట్ టర్మ్లో. అలాగే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, సో 933 దగ్గర ట్రేడ్ అవుతుంది, 1000 వరకు చేయొచ్చు. ఇంకొక స్టాక్ హెచ్డిఎఫ్సి లైఫ్, నేను పాజిటివ్ ఉండింది అమిడ్ నీ చుట్టూతో అంతా బర్న్ అవుతున్నా కానీ ఇది పాజిటివ్గా ఉండింది. 710 దగ్గర ట్రేడ్ అవుతుంది, 755 వరకు చేయొచ్చు. అట్లాగే పీసీబీఎల్ ఒకటి, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 384 420 వరకు. అండ్ దేవ్యాన్ ఇంటర్నేషనల్ అనదర్ 181 దగ్గర ట్రేడ్ అవుతుంది, 200 వరకు చూడొచ్చండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మేరికో విఐపి ఇండస్ట్రీస్ విచ్ ఆర్ బంగ్లాదేశ్ పైన డిపెండెంట్ ఉన్న స్టాక్స్ని కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది. సో యూజువల్లీ మీరు ఓల్డ్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఏంటంటే 1 or 2 days మార్కెట్ హ్యూజ్గా పడిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ అప్, అంటే మార్కెట్ పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఇది రియల్ పాజిటివ్నెస్సా లేదా అనేది చూడాలంటే ఒక ఫ్యూ డేస్ వెయిట్ చేయాలి. సో ఇవాళ రేపు ట్రేడ్ చేసినా కానీ కొంచెం కాషియస్గా కొనాలి, ఎంత పాజిటివ్ ఉన్నా కానీ బీ కాషియస్. బికాస్ దీని తర్వాత ఏంటంటే యూజువల్లీ దెర్ విల్ బి మళ్ళీ ఇంకొక ఫ్యూ డేస్ ఆఫ్ నెగటివ్ ఉంటుంది బిఫోర్ లాంగ్ టర్మ్ మళ్ళీ అంటే బేరిష్ సెంటిమెంట్ తగ్గడానికి ఇట్లా ఒకే రోజులో యూజువల్లీ తగ్గదు, అంటే సెంటిమెంట్ పోదు. సో ఇది నిజంగానే గ్యాప్ అప్పా లేకపోతే సెంటిమెంట్ మారిందా అని తెలియాలంటే మాత్రం ఫ్యూ డేస్ ఈ వీక్ వెయిట్ చేస్తే బెటర్ అండి. థ్యాంక్ యూ.